ప్రార్థన చేస్తుంటే ఎందుకో దేవుడు ఈ వాక్యాన్ని ప్రేరేపించాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం చదవండి. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. అదే స్తోత్రం కలుగును గాక. ఎందుకో దేవుడు చెప్తున్నాడు, నేను నీకు ముందుగా వెళ్తాను. ముందుగా వెళ్తూ ఏం చేస్తాడంట? ముందుగా వెళ్తున్న యేసు ఏం చేస్తాడు? మెట్టల్ని, మెరకల్ని, గరుకుల్ని ఏం చేస్తాడు? లెవెల్ చేస్తాడంట. లెవెల్, సరాలం అంటే ఇంగ్లీష్లో లెవెల్ చేస్తాడంట నా ప్రభు. సమభూమిగా చేస్తాడు. కొన్ని చోట్ల నువ్వు ఎక్కలేనంత ఎత్తైన అనుభవాలు వస్తాయి. ప్రతి కుటుంబం, ప్రతి ఒక్కరికి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఎత్తు పల్లాలు వస్తాయి. నా ప్రభు అంటాడు, ఆ ఎత్తులు నువ్వు ఎక్కలేనప్పుడు, నువ్వు ఎక్కలేక ఆయాసపడిపోయి ఇంక నా వల్ల కాదు, ఎక్కలేను అనుకున్న సమయంలో నా ప్రభు అంటాడు, నేను నిన్ను ఇదిగో ఆ ఎత్తుగా ఉన్నదాన్ని కొట్టి పడేసి నువ్వు చక్కగా నడిచేటట్లుగా సరాలం చేస్తాను, సమభూమిగా చేస్తాను. ఇక నువ్వు ఏ ఒడిదుడుకులు లేకుండా, ప్రయాసపడకుండా, ఆయాసపడకుండా అవన్నీ ప్రశాంతంగా నడుచుకుని పోయేటట్లుగా నా ప్రభు చేయునుగాక. ఆమేన్. మనకు ముందుగా వెళ్తూ ఉన్న దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడో ఒక 2-3 విషయాలు చెప్తాను, అంతే, ఎక్కువ వద్దు. చదవండి. మొదటగా మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చదివేద్దాం. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉంటాడు. మనమెవరము, ఆయనెవరు? ఆయన కింగ్ ఆఫ్ కింగ్, ఆయన ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు. ఆయన అటువంటి రారాజు, రాజాది రాజు ఉన్నారండి. మనల్ని అంటాడు, నేను ముందుగా వెళ్తూ ఉంటాను. మనం ఎవరమండి? మనం పాపిష్టి వాళ్ళం, పనికిమాలిన వ్యక్తులం మనం. ఆయన రక్తం చేత కడిగాడు, ఆయన సొత్తుగా మార్చుకున్నాడు, ఆయన పిల్లలుగా మనం చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ రాజు యొక్క పని ఏమిటంటే, నేను ముందుగా వెళ్తూ ఉంటాను. ఎందుకు తెలుసా? ప్రాకారాలు పడగొట్టడానికి. నీ ప్రయాణం సాఫీగా సాగనివ్వకుండా కొన్ని అడ్డంకులు వస్తుంటాయి. కుటుంబ పరంగా కావచ్చు, ఆత్మీయ జీవితంలో కావచ్చు, భక్తి మార్గంలో కావచ్చు. నీ ప్రయాణానికి అడ్డుగోడలు, నీ ప్రయాణం సాగనివ్వకుండా ఆటంకాలు, ఆగిపోయేటట్లుగా సాతాను ఏమంటే అడ్డం వేస్తాడు దారికి. వాని పని అంతా అంతే. ప్రశాంతంగా వెళ్దాం అనుకుంటే ఎక్కడికి వెళ్తావు అని వచ్చి దారికి ఏదో ముళ్ళకంప అడ్డం వేస్తాడు, ఆ బండరాలు అడ్డం వేస్తాడు. ఇక దాన్ని మనం దాటుకోలేము, ఎక్కలేము, మన వల్ల కాదు. అంటారండి. అందుకు ప్రభు అంటాడు, వాడు అడ్డంకులు సృష్టిస్తాడు, అవరోధాలు కలిగిస్తాడు, ఆటంకాలు కలిగిస్తాడు, నీ ప్రయాణం సాఫీగా సాగనివ్వకుండా. అందుకు ప్రభు అంటే, నేను రాజుగా, రాజాది రాజుగా ముందుగా వెళ్తూ ఉంటాను. నీ స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అంతెందుకండి, మనం పిల్లల్ని తీసుకెళ్తున్నప్పుడు ముందు వెళ్తుంటాం, పిల్లల్ని జాగ్రత్త తీసుకెళ్తుంటాం. ఏదైనా కంపలు ఉన్నాయనుకో, తొక్కుతారని చెప్పేసి కంపలు తీసేసి రా అని పిల్లల్ని తీసుకెళ్తాం. చిన్నపిల్లలు కంపలు తొక్కుతారు, ముళ్ళ కంపలు తొక్కుతారని, దారిలో అడ్డం ఉంటే కనుక. అట్లా మన దేవుడు, మన యేసయ్య, ఆయన రాజాది రాజు, నీకు ముందుగా వెళ్ళి ప్రాకారాలు కొల్చడానికి దిగి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటికే ఎన్నో దాటావు, ఎన్నో ప్రాకారాలు దాటావు, ఇంకా ఉన్నాయి. ఎన్ని ప్రాకారాలు దాటినా ఇంకా ఉన్నాయి. నా వల్ల కావట్లేదయ్యా, ఎన్ని దాటుకున్నాను, ఎన్ని అధిగమించాను, అయినా కానీ ఇంకా ఉన్నాయి ప్రాకారాలు నా జీవితంలో నాకు ఎదురుగా. ఇక నా వల్ల కాదు, ఈ కోటల్ని నేను దాటలేను, ఈ ప్రాకారాలని అధిగమించలేను, ఈ వీటిని నేను దాటుకొని ముందుకు వెళ్ళలేను. ఎన్నెన్నో ప్రాకారాలు అడ్డంగా వస్తాయి ఆత్మీయ జీవితంలో. నువ్వు చేస్తున్న భక్తి మార్గంలో నువ్వు వెళ్తున్నప్పుడు, అండి, భక్తి చేద్దాం వెళ్తూ ఉన్నప్పుడు నీ ఆత్మీయ జీవితాన్ని ఆటంకపరచడానికి, నీ జీవితాన్ని అక్కడ ముగించడానికి సాతానుగాడు ప్రతిరోజు పొద్దున్న లేచినప్పటి నుంచి వానికి అదే పని. ఇలా ప్రయాణం ఆపాలి, ఇలా ఆత్మీయ జీవితాన్ని అడ్డుకోవాలి, ఆటంకపరచాలి అని ఏదో ఒకటి అడ్డుగా వేస్తూ ఉంటాడు. ఎన్ని దాటుకున్నా ఇంకా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటాయి.
నా వల్ల కావట్లేదు ప్రభు అన్నప్పుడు నా యేసయ్య అంటాడు, నేను నీకు ముందుగా వెళ్తున్నాను. నీ స్తోత్రం కలుగును గాక. ముందుగా వెళ్ళబోతున్నాను, అన్నిటినీ నేను తొలగిస్తాను. ప్రాకారాలు, అడ్డుగోడలు, అడ్డుబండలు, ఆటంకాలు, అవరోధాలు కొట్టి పడేస్తాను. నా దేవుడు నిన్ను సాఫీగా, ప్రశాంతంగా, నిమ్మలంగా నడిపించును గాక. ఆమెన్. ముందుకు ఎప్పుడు వెళ్తాడంటే ఆ పైన 12వ వచనం చదవగలిగిద్దాం. యాకోబు సంతతి తప్పక నేను మిమ్మల్ని అందరినీ పోగు చేయుదును, ఇశ్రాయేలీయులలో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును. బొస్రా గొర్రెలు కూడినట్లు వారిని సమకూర్చుదును, తమ మేత స్థలములలో వారిని పోగు చేతును. చాలు, దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ యాకోబు సంతతి తప్పక నేను మిమ్మల్ని అందరినీ పోగు చేస్తాను అంటున్నాడు. ఇస్తున్నారండి. తప్పక మిమ్మల్ని సమకూరుస్తాను, మిమ్మల్ని పోగు చేస్తాను, సమకూరుస్తానంటే ఏంటి అర్థము? చెదిరిపోయి ఉన్నారు వాళ్ళు. చెదిరిపోయి అక్కడక్కడ చెదిరిపోయిన వాళ్ళందరినీ ప్రభు అంటాడు, నేను నీకు ముందుగా నడిచి ప్రాకారాలు పడగొట్టే ముందు మిమ్మల్ని పోగు చేస్తాను, సమకూరుస్తాను ఒక చోటికి. ఎక్కడికి సమకూరుస్తావయ్యా అంటే విన్నారండి, శిష్యుల్లో కూడా కొంత చెదిరిపోయారు. శిష్యుల్లో కూడా పేతురు వెళ్ళి చలిమంట దగ్గర కూర్చున్నాడు. యూదా వెళ్ళి యాజకులతో కలిసిపోయాడు. ఆ దేశంలో ప్రధాన యాజకులతో కలిసిపోయి కుమ్మక్కైపోయి, యేసుప్రభు విరోధంగా ఉన్న వారితో కుమ్మక్కైపోయి చెదిరిపోయారు. సహవాసానికి దూరం అయిపోయారు, సంఘానికి దూరం అయిపోయారు. సంఘ సహవాసంలో ఉండకుండా కొంచెం దూరం వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఒక చోట పోగు చేస్తాను. అదిగో ఎక్కడ పోగు చేస్తావా అంటే మేత కలిగిన స్థలములలో వారిని పోగు చేస్తాను. ఆమెన్. మేత స్థలం అంటే ఏంటి? మేత కలిగిన స్థలం అంటే ఎక్కడుంది మేత? ఇదిగో ఆయన సన్నిధిలో, ఆయన మందిరంలోకి పోగు చేసి అందరినీ, ఇది మేత కలిగిన స్థలం అండి. ఇక్కడికి వస్తే మేత సమృద్ధిగా ఉంటుంది. ఆత్మీయంగా, శారీరకంగా ఏం కావాలని తినొచ్చు. ఇక్కడికి వస్తే రండి, కడుపుకు కావాల్సిన ఆహారం సమృద్ధిగా ఉంటుంది. ఇది మేత కలిగిన స్థలం. ఆత్మకు కావాల్సిన ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది. ఆ మేత కలిగిన స్థలములో ఆ మేత లేకపోతే బలహీనమైపోతావు. మేత లేకపోతే ఆ గొర్రెలు క్షీణించిపోతాయి, బలహీనమైపోతాయి. ప్రభు గుర్తించి గమనించి అన్నిటిని పోగు చేసి మేత కలిగిన స్థలంలో పెట్టి మీకు ముందుగా ఇప్పుడు బయలుదేరుతుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమకూరుస్తాను మిమ్మల్ని అందరినీ. సమకూర్చిన తర్వాత ఇప్పుడు నేను మీకు ముందుగా వెళ్తూ ఉంటాను, నా వెనక మీరు వస్తూ ఉంటారు, ప్రాకారాలన్నీ కూల్చుకుంటూ ముందుకు వెళ్తాను. ఆమెన్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రాకారాలు కూల్చే రాజు ముందు వెళ్తున్నాడు. ప్రాకారం వచ్చింది ఎదురుగా. ఆయన వచ్చేసి ఒక తన్ను దాన్ని కొట్టేసి నన్ను తీసుకెళ్తాడా? ఎలా? కొన్ని విషయాలు బైబిల్ నేర్చుకుందాం. ఎదురుగా ప్రాకారం వచ్చింది. ఇప్పుడు ప్రభు దాన్ని తోసిపడేసి రండి అని చెప్పి తీసుకెళ్తాడా, లేక ఇంకా వేరే మార్గం ఉందా? బైబిల్లో చూస్తే చదువుతారు, ఆలకిద్దాం. స్తోత్రం కలుగును గాక. యెహోషువ గ్రంథం తీయండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 2 చదువు. అప్పుడు యెహోవా ఇట్లా నేను చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒకమారు ఇశ్రాయేలు ప్రజలు వెళ్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు వెళ్తూ ఉంటే వాళ్ళకి యెరికో ప్రాకారం అడ్డం వచ్చింది. యెరికో పట్టణం అడ్డంగా వచ్చింది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? వెంటనే ఇదిగో నా ప్రజలారా, అది నేను అంటే పడిపోతుంది, మీరు వెళ్ళిపోవచ్చు అని పడగొట్టాడా? బాగా ఆలకించారు. ఒక్కసారిగా ప్రభు వింటారండి, సముద్రాన్ని అంటే దారిచ్చింది కదా ఎర్ర సముద్రము. మరి యెరికో ప్రాకారాన్ని కూడా ఒక్కసారిగా ప్రభు ఆయన తలుచుకుంటే ఒక్కసారిగా ఏమండి గద్దిస్తే కూలిపోవా? లేదా ఏమండి అట్లా టచ్ చేస్తే కుప్పలుగా కూలిపోవా? అలా చేయలా. నేను రాజుగా ముందుగా మీకు వెళ్తాను, ప్రాకారాలు కూల్చే దేవుణ్ణి నేను. కానీ ఇప్పుడు నేనేం చేస్తాను తెలుసా? మీతో ఆ పని చేయిస్తాను నేను అన్నాడు. స్తోత్రం కలుగును గాక.
ఏ పని చేయిస్తావయ్యా మాతో నీవు అని చూస్తే ఇప్పుడు చదువు 3వ వచనం, మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణాన్ని ఆవరించాల. ఎలా మనం ముందుకెళ్ళాలంటే, ప్రాకారాలు కూలిపోవాలంటే, ఆ ఎత్తైన ఎరికో ప్రాకారాలు చాలా దిట్టంగా ఉన్నాయి, చాలా ఎత్తుగా ఉన్నాయి, చాలా మందంగా ఉన్నాయి. అటువంటి ప్రాకారం ఎదురుగా వచ్చింది ఇశ్రాయేలు ప్రజలకి. దేవుడు అంటాడు, మీరు చేయవలసిన కార్యం ఏంటి తెలుసా? నేను పడగొట్టేస్తాను, అది మీతోనే చేయిస్తా పని అని ప్రభు అంటాడు. యుద్ధ సన్నద్ధులై, యెహోషువ ఇశ్రాయేలు ప్రజలు చెప్పు, యుద్ధ సన్నద్ధులై అంటే అర్థం ఏంటండి? యుద్ధ సన్నద్ధులు అంటే యుద్ధానికి బయలుదేరేవాళ్ళు, యుద్ధానికి సిద్ధపడి వెళ్ళేవాళ్ళు. యుద్ధానికి వెళ్ళేవాళ్ళు ఎలా వస్తారు చెప్పండి? యుద్ధానికి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఎలా వెళ్తారు? యుద్ధానికి వెళ్ళేవాళ్ళు ఊరికి ఒప్పుకుంటూ వెళ్తారా? ఏమి తీసుకోకుండా ఏం తీసుకెళ్తారు? దానికి కావాల్సిన ఆయుధాలు తీసుకెళ్తారు. యుద్ధ సన్నద్ధులు అంటే దానికి కావాల్సిన ఏమేమి కావాలనో శత్రువుల మీద ప్రయోగించడానికి, శత్రువుని నిర్మూలన చేయడానికి కావాల్సిన ఆయుధాలు తీసుకొని బయలుదేరతారు యుద్ధ యుద్ధం చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రభు అంటాడు, మీరు యుద్ధ సన్నద్ధులై బయలుదేరని అన్నాడు. యుద్ధ సన్నద్ధులు అంటే కోత కొయ్యాలంటే పంటని కొడవలు తీసుకెళ్తారు. కొడవలు లేకుండా ఊపుకుంటూ పోయి కోస్తారా పంటని? పంట కొయ్యాలంటే కొడవలు తీసుకెళ్తారు. ఇత్తనాలు ఎత్తాలంటే నాగలు తీసుకెళ్ళాలా? నారు నాటాలంటే నారు తీసుకెళ్తే నారు నాటుకుంటాం. ఏమి లేకుండా ఒటిజలు వెళ్తే ఎట్లా? యుద్ధ సన్నద్ధులు కావాలి మీరు అంటే రండి. ఆ ప్రాకారం కూల్చాలంటే సాధారణ ప్రాకారం, ఎన్నెన్నో ప్రాకారాలు ఉన్నాయి మీ జీవితంలో. అనారోగ్యం అనేది ఒక ప్రాకారం లాగా ఉంది, అప్పులు ఒక ప్రాకారం లాగా పేరుకుపోయి ఉన్నాయి, దాన్ని నువ్వు పొరపాటున జయించలేని పరిస్థితుల్లో ఉన్నావు. అసమాధానం ఒక ప్రాకారంగా ఉంది దాన్ని. ఎన్నో సమస్యలు ప్రాకారం లాగా నీ ఎదుటగా దిట్టంగా ఉన్నాయి. అవి కూల్చాలని నీ వల్ల కాదు. ఇప్పుడు ప్రభు అంటాడు, అవి కూల్చాలంటే ఇప్పుడు నేను ఒక పని చెప్తున్నా, మీరు యుద్ధ సన్నద్ధులు కావాలి అన్నాడు. నేను స్తోత్రం కలుగును గాక. మరి యుద్ధ సన్నద్ధులు కావాలంటే ఏం చేయాలంటే నీ దగ్గర కొన్ని ఆయుధాలు ఉండాలి. ఇప్పుడు సాతాను ప్రాకారం ఉంది ఎదురుగా, ఆ సాతాను ప్రాకారం కూల్చివేయాలంటే ప్రభు తలుచుకుంటే క్షణాలు కొట్టిపడేస్తాడు. కానీ వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, మీరు యుద్ధ సన్నద్ధులు కావాలి. ఎందుకు తెలుసా? ఏం తీసుకెళ్ళాలి తెలుసా? యుద్ధ సన్నద్ధులు అంటే మీ దగ్గర ఆయుధాలు కావాలి. ఇప్పుడు నేను స్తోత్రం కలుగును గాక. ఏం ఆయుధాలు ప్రభువా? 2 అంచులు కలిగిన వాక్యమైన ఖడ్గం తీసుకోండి, హల్లెలూయా. కవచం తీసుకోండి, శిరస్త్రాన్ని తీసుకోండి, ధూపం తీసుకోండి, ధూపార్తి. నేను స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ తీసుకొని ఆయుధాలు, యుద్ధ సన్నద్ధులు అంటే యుద్ధానికి బయలుదేరే వాళ్ళు ఆయుధాలు తీసుకెళ్తారు. అలాగే మీరు కూడా ఆ ప్రాకారం కూల్చాలంటే అది ఎత్తైన సాతాను ప్రాకారం, దాన్ని కూల్చాలంటే ఒక ఆయుధం కావాలి. అది వాక్యం అనే ఖడ్గం కావాలి. ఏమండి? శిరస్నానం కావాలి, కవచం కావాలి, ధూపార్తి చేత పట్టుకొని ధూపం తీసుకొని వెళ్ళాలి. మళ్ళీ చదువు మాటని, మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణాన్ని ఏం చేయాలి? పట్టణాన్ని ఏం చేయాలి? అదిగో తల పైకెత్తారా? ఆవరించండి అంటే ఇప్పుడు దొంగ వచ్చాడు అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఆడొకరు ఈడొకరు ఉంటే వాడు దొరుకుతాడా? చుట్టుగా ఉంటారు, ముందు చుట్టుగా ఉండి దొంగ వచ్చే పట్టుకోండి అని చెప్పేసి రెడీగా అందరూ ఉంటారు. దొరికిపోతాడు. ఆవరించాలా, చుట్టూ ఆవరించాలా దొంగ దొరకాలంటే. ఇక నేనుండి వాడు దొంగ ఉన్నాను కూడా దూకి పారిపోతాడు. అటు కాకుండా చుట్టూ అందరూ ఉన్నారనుకోండి, చుట్టూ ఉంటే దొరికిపోతాడు, ఈజీగా దొరికిపోతుంది దొంగ. మీరు ఆవరించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గ్యాప్ ఉండకూడదు. గ్యాప్ ఉంటే వాడు దూరి వెళ్ళిపోతాడు, ఏదో సందులో దూరిపోయి. ఇప్పుడు ఈ ప్రాకారం కూలాలంటే 1 యుద్ధ సన్నద్ధులై ఉండాలి, 2 మీరు ఆవరించండి అంటే ఏమైనా చుట్టూ కమ్ముకుపోండి. ఈరోజు కుటుంబాలలో తలపైకి తాలకించండి. ప్రాకారం కూలాలనుకుంటే సాతాను ప్రాకారాలు నీ జీవితంలో అడ్డుకొచ్చిన గోడలు ఆవరించాలంటే అర్థం ఏంటంటే ఐక్యంగా అందరు కలిసి, కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయడం. నేను ఇక్కడ చేస్తాను, నువ్వు అక్కడ చేసుకో, నేను ఇంకొక చోట కూర్చుంటాను, నేను అక్కడ చేసుకుంటే ప్రార్థన. తలా ఒక చోట పోతే సాతానగాడు దొరికిపోతాడా? ఓడిపోతాడా? మన చేతిలో దూరి వెళ్ళిపోతాడు. కనుక అందరు కలిసి కూర్చొని కుటుంబం కలిసి ఆవరించి అంటే ఐక్యత కలిసి ప్రార్థన చేస్తే, ఐక్యతని ఆయుధం నీ చేతిలో ఉంటే, ఖడ్గం అనే వాక్యం నీ చేతిలో ఉంటే, కవచం నీ చేతిలో ఉంటే, ధూపార్తి చేతిలో ఉంటే, నా ప్రభు నీ చేతికి అప్పగిస్తాడు, పరాకరాలు కూలిపోతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంతటి ప్రాకారమైన యుద్ధ సన్నద్ధులై ఆవరించాలా, ఐక్యంగా ఉండాలా, పోరాడాలా. అప్పుడు ప్రాకారాలు కూలిపోతాయి.
ఉంటారండి. 20 చదవండి, 6:20 చదవండి. 6:20. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రాకారం కూలిపోయిన తర్వాత కేకలేశారా? కూలక ముందు కేకలేశారా వాళ్ళు? చెప్తారా? ఇప్పుడు తలపైకి దేవు స్తోత్రం కలుగును గాక. దేవు స్తోత్రం. కేకలు ముందు వేశారు, తర్వాత ప్రాకారం కూలిపోయింది. కూలిన తర్వాత కాదు. మన వాళ్ళు కొంతమంది ఉంటారు, ప్రభు మేలు చేశాడు స్తోత్రం, మేలు చేసిన తర్వాత స్తోత్రం చెప్తారు, కేకలేస్తారు మేలు చేసిన తర్వాత. అందుకే మనం శనివారం ప్రార్థన చేస్తున్నాం, ప్రతి శనివారం శుక్రవారం. ఏం తెలుసా? మన ప్రభు విశ్వాసుల కుటుంబం అప్పులను తీర్చేందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. అప్పులు ఇంకా తీర్చకముందే ఆర్భాటంతో మనం కేకలేసి స్తోత్రం చెప్తున్నాం. అందరికీ ఆరోగ్యం ఇచ్చిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేస్తామా? చేసిన తర్వాత ప్రభు ఆరోగ్యం ఇచ్చేందుకై స్తోత్రం చెల్లిద్దామని స్తోత్రం చెప్తాం. ఇంకా కూలిపోక మునిపే కేకలేశారు ఆర్భాటంతో వాళ్ళు. యాజకులు ఏమండి ఇశ్రాయేలు ప్రజలు కేకలేస్తున్నారంట. ఆర్భాటంతో కేకలేసి స్తుతిస్తూ బిగ్గరగా ఒక్కసారిగా కుప్పల కూలిపోయి ప్రాకారాలు. దేవు స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రార్థన విన్నారండి, చేసిన తర్వాత కాదు, కూలిపోక మునిపే నువ్వు స్తుతించాలి ప్రభుని. ప్రభువా ఈ ప్రాకారాలు కూల్చివేసేందుకు ఈ స్తోత్రమయ్యా అని ఆర్భాటంతో స్తుతిస్తావు అంటే, అయ్యా ఈ రోగం తొలగించేందుకు ఈ స్తోత్రం ప్రభా. రోగం తొలగిపోయిన తర్వాత స్తోత్రం చెప్తానులే, అన్నీ సక్రమంగా జరిగిన తర్వాత పెట్టుకుంటాంలే కూటము, తర్వాత స్తుతిద్దాములే దేవుని. అట్ట కాదు, అవి కూలక మునిపి స్తుతిస్తూ ఉంటే, కేకలేస్తూ ఉంటే, ఆర్భాటంతో ప్రభుని గనపరుస్తూ ఉంటే నీ ఎదురుగా వచ్చిన ప్రాకారం కూలిపోవును గాక. స్పష్టంగా చూడండి, వాళ్ళు ఆర్భాటంతో కేకలు వేశారంట. అప్పుడేమైనాయి ప్రాకారాలు? ప్రభువే కోల్చలా, మనతో చేస్తున్నా పని. మీరు యుద్ధ సన్నద్ధులై ఆవరించండి పట్టణాన్ని, ఐక్యతగా ప్రార్థన చేయండి, ఆయుధాలు ధరించుకోండి. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? నోరారా ఆర్భాటంతో కేకలు వేయండి, స్తుతించండి ప్రభువుని. కూలక మునిపే, నీ ఇంట్లో కార్యం జరగక మునిపే స్తుతించు. అయిపోయిన తర్వాత కాదు, ఉన్నారండి. అప్పుడు నా ప్రభు నీ జీవితంలో ఎన్ని ప్రాకారాలు వచ్చినా వాటిని కూల్చివేయును గాక. ఆమేన్. దేవ స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నీ ఇంట్లో అప్పులు ఉన్నాయి, అప్పులు తీర్చేందుకు స్తోత్రం అయ్యా అని స్తుతిస్తూ ఉండు. అప్పులు ఉన్నాయి నాయన, తీరిస్తే కూటం పెట్టుకుంటానయ్యా పాస్టర్ గారు చెప్పి. తీర్చిన తర్వాత కాదు, తీర్చక మునిపే నువ్వు కేకలు వేసి స్తుతించు ఆర్భాటంతో. నీ రోగం ముదిరిపోయిందా అంటారే, నోరారా ప్రభువా రోగం తొలగించేందుకే స్తోత్రం చెప్పు. ఊపిరి ఆడుకుని దగ్గు వస్తుంది, ప్రభు నాకు ఈ అనారోగ్యం తీసివేసేందుకే స్తోత్రం ప్రభు అని చెప్పు. వెంటనే నీ ఎదుటిన్న ప్రాకారం కూలిపోతుంది. బాగైన తర్వాత చెప్తానులే, బాగైన తర్వాత కాదు ఇప్పుడు చేయవలసింది. ముందుగా నీ ప్రాకారం కూలిపోవాలనుకుంటే ఈ రోజు నుంచి నువ్వు చేయవలసింది యుద్ధ సన్నద్ధులై ఆయుధాలు పట్టుకొని ఆవరించి ఐక్యత కలిగి ఏం చేయాలి తెలుసా అండి? నోరారా స్తుతించాలా ప్రభువుని. అప్పుడు నీ ఎదుటిన్న ప్రాకారాలు కూల్చివేయబడతాయి. నేను స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇదిగో పడగొట్టాలంటే ఎరికో ప్రాకారం పడగొట్టాలంటే ప్రభు కొన్ని ఆయుధాలు చెప్పాడు. యుద్ధ సన్నద్ధులై ఉండండి. యుద్ధం అంటే ఆయుధాలు కావాలి. అది ఒక విశ్వాసికి వాక్యం అనే ఖడ్గం కావాలి, ఏమండి ధూపం అనే ప్రార్థన కావాలి, ఐక్యత కలిగి ప్రార్థన చేయాలి అంటారండి. ఆ తర్వాత స్తుతిస్తూ ఉండాలి. స్తుతించడం అంటే కార్యం జరగకమునిపే స్తుతించాలా, అప్పుడు కూలుతాయి ప్రాకారాలు. కొంతమంది ఈ అనుభవం, ఈ అవగాహన లేదు. అందుకే మేము చేస్తున్న ప్రతిరోజు ప్రార్థన చేసేదే, అయ్యా నువ్వు కాపాడినందుకే స్తోత్రం, అపాయాలు జరగకుండా కాపాడినందుకే స్తోత్రం చెప్పి. మందిరంలో వింటున్నారు మీరు? శనివారం కానీ శుక్రవారం కానీ ఒక ప్రార్థన చేస్తామా? ఆ ప్రార్థన అయిన తర్వాత ఆ ప్రభు మంచి ఆరోగ్యం ఇచ్చేందుకు స్తోత్రం చెల్లిద్దాం అంటాను. గర్భఫలం లేని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం. అందరికీ ప్రభు వారు కోరుకునేది గర్భఫలం ఇచ్చేందుకే స్తోత్రం చెల్లిద్దాం. ఇంకా ఇవాళ యువకుని స్తోత్రం చెప్తున్నాం. నా దేవుడు ఈ స్తోత్రాలు ఎప్పుడు చెప్తున్నామో అక్కడ కార్యం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. అది చేత కాదు కొంతమందికి. ప్రాకారాలు కూలిపోవాలనుకుంటే నువ్వు చేయవలసిన కార్యాలు ఇవి. యుద్ధ సన్నద్ధులై ఆవరించి బిగ్గరగా ఆర్భాటంతో కేకలు వేయండి, అప్పుడు కూలిపోతాయి. నా ప్రభు నేను చేయిస్తాను, మీతో నేను ముందుకు వెళ్తుంటాను, మీరు ఈ విధంగా చేయండి, కార్యం చేయండి, అవి కూలిపోతాయి అని నా ప్రభు ముందుగా వెళ్తూ మనకు నేర్పించి ఆయన మన ద్వారా కూల్చివేయడానికి నా ప్రభు ముందు వెళ్తూ ఉన్నాడు. నేను స్తోత్రం కలుగును గాక. మరి ఈ రోజు నుంచి ఈ నెల ఆరంభంలో ప్రభు చెబుతున్నాడు, యుద్ధ సన్నద్ధులై మీరు
ఆ వాక్యం ధరించుకొని నరండి. నీవు ఈరోజు నుంచి ఐక్యత కలిగి కుటుంబంలో అందరూ కూర్చొని అందరూ కూర్చొని ప్రార్థన చేసుకొని ఉదయం సాయంత్రం కానీ ఏదో ఒక పూట అందరూ కూర్చొని ప్రార్థన చేసుకొని ప్రభు చేసినందుకే స్తోత్రం చెల్లిద్దాం అని చేయక మునిపే ఈ విధంగా స్తోత్రం చెప్తా ఉండు. నా ప్రభువు ఎదురుగా ఉన్నా ఆ ప్రకారం కూల్చివేయబోతూ ఉన్నాడు. కూల్చివేయను గాక. ఒకటి ప్రాకారం పడగొట్టాలంటే ఈ వస్తువులు కావాలి, ఈ ఐక్యత కావాలి, ప్రార్థన ధూపం కావాలి, ఈ వాక్యమైన ఖడ్గం కావాలి, స్తుతించే అనుభవం ఉండాలి. ఇటువంటి వస్తువులు ఉన్నప్పుడు నా ప్రభు ప్రాకారం కూల్చివేస్తాడు. రెండవదిగా ఇంకొక మాట చూడండి, ఇందులో ఇంకొక మాట కీర్తన గ్రంథం 18:29 నీ సహాయము వలన నేను సైన్యములను జయిస్తాను, నా దేవుని సహాయం వలన ప్రాకారములను. ఇప్పుడు చెప్పండి, ఇందాక ప్రాకారాలు ఏమైనాయి? అవి కూలిపోయాయి, దాటుకుని వెళ్ళిపోయారు. కొన్ని ఆయుధాలు ఉన్నాయి మన దగ్గర, ఆయుధాల ద్వారా ప్రభు కూలగొట్టాడు ప్రాకారాలు. ఇప్పుడు అంటే ప్రాకారం ఏం చేయాలంట? ప్రాకారం ఏం చేయాలమ్మా? దేవుని సహాయం వలన ప్రాకారములను దాటుకుని వెళ్ళిపోవాలంట. స్తోత్రం కలుగును గాక. ప్రాకారాలు చాలా బలంగా ఉంటాయి. ఎక్కడైనా సరే ఒక ప్రాకారం కట్టి, మనకు ఒక కాంపౌండ్ వాళ్ళు కడితేనే స్ట్రాంగ్గా కడుతున్నాం, పిల్లర్లు వేసి. ఒక ఇంటికి ఒక స్థలానికి కాంపౌండ్ కడితేనే. ఒక పట్టణానికి ప్రాకారం కట్టాలంటే దిట్టంగా ఉంటుంది, మామూలుగా ఉండదు కదండి, చాలా బలంగా ఉంటుంది ప్రాకారం. మరి అటువంటి ప్రాకారం దాటుకోవాలంటే, ఇప్పుడు ఇందాక పడగొట్టాము కూలిపోయింది, పట్ట కాదు, దాటుకోవాలంట. చదవండి, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 28వ. అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ఎలాంటివి? ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. చాలు ఆ ప్రాకారాలంట గొప్పవి. దేవుడు చెప్పాడు, యెహోషువ ఇదిగో నేను ఇచ్చే ఆ దేశం, పాలు తెలిపే దేశం, ఒకసారి వెళ్ళి చూస్తామను అని చెప్తే 12 మంది వెళ్ళారు. గోత్రానికి ఒకరు చొప్పున 12 మంది వెళ్ళారు. వెళ్ళి చూస్తే దేవుడు చెప్పిన ఇజ్రాయెల్ దేశం చుట్టూ, యెరూషలేం చుట్టూ ప్రాకారం ఉందంట. ప్రాకారం ఉంది. వాళ్ళు తొంగి చూశారంట. చూస్తే నిజంగా దేవుడు చెప్పినట్టుగా ఆ దేశం లోపల చూస్తే విస్తారమైన ద్రాక్ష గెలలు, అంజూర పండ్లు, దానిమ్మ పండ్లు, పాలు, తేనెలు, రాగి, ఇత్తడి, ఇనుము, అన్నీ ఉన్నాయట ఆ కాంపౌండ్ అవతల, ఆ ప్రాకారం అవతల. ఎంత అద్భుతంగా ఉన్నాయి. దేవుడు చెప్పినట్లుగానే అన్ని రకాల వస్తువులు ఉన్నాయి ఆ పక్కన. మనం వెళ్తే అన్నీ అనుభవించవచ్చు. కానీ ఈ ప్రాకారం చూస్తే బలంగా ఉంది. దీన్ని ఎలా దాటాలి అని వెనక్కి వచ్చి చెప్తున్నారు, ప్రజలారా దేవుడు చెప్పింది వాస్తవమే అని చెప్పిన ఆ దేశం అద్భుతంగా ఉంది. అక్కడ అన్నీ ఉన్నాయి, పాలు ఉన్నాయి, తేనె ఉంది. కొండ తేనె మామూలు లేదు. ఎంత అద్భుతమైన టేస్ట్ అంటే ఇజ్రాయెల్ దేశంలో ఇజ్రాయెల్ దేశం తేనె మేము తిన్నాము. హోటల్స్లో ఇస్తారు, మాకు కప్స్ ఇస్తారు తేనె. ఆ బ్రెడ్కి వేసుకొని తింటుంటే తేనె మామూలు టేస్ట్ కదా తేనె, కొండ తేనె. ఉన్నారండి, బైబిల్ ఉంది, బైబిల్ ఉన్నదంతా ఉంది ఇజ్రాయెల్ దేశంలో, ఏమీ మార్పు లేదు. తేనె, పాలు ఉన్నారంటే అక్కడ పండే పంట అద్భుతంగా ఉన్నాయి ప్రజలారా. కానీ మనం దాటలేము. ఏంటి? ఎత్తైన ప్రాకారం, బలంగా ఉన్న ప్రాకారాలు. ఆ మనుషులు మామూలు లేరు, ఆ ప్రాకారం మన వల్ల కాదు అని కొంతమంది వచ్చి 10 మంది ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. దేవుడు చెప్పినట్టు బాగుంది ఆ దేశం, కానీ అక్కడికి వెళ్ళాలంటే ప్రాకారం దాటలే, మన వల్ల కాదు. వెంటనే 2 వ్యక్తులు చెప్తున్నారు. 2 వ్యక్తులు ఆ పక్కన చూడండి. 2 వ్యక్తులు చెప్తున్నది ఏంటంటే సంఖ్యాకాండం 14 చదవండి. యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశంలో మనము చేర్చి దానిని మనకిచ్చును. అదిగో ఏం చేయాలంట? యెహోవా మన యందు ఆనందిస్తే అది పెద్ద పనేం కాదు. ప్రజలారా ఏ ఇబ్బంది పడకండి, మీరు భయపడబాకండి. ఎంత ప్రాకారాలున్నా, ఎంత ఎత్తైన కోటలున్నా మన దేవుడు మనకి ఇస్తాడు. ఎప్పుడు తెలుసా? మన యందు మన దేవుడు ఆనందించాలి. ఇదే స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అటు చూస్తే, తొంగి చూస్తే లోపల ఎంతో మధురంగా ఉంది దేశం. కానీ ఇప్పుడు చూస్తే అడ్డంగా ప్రాకారం ఉంది. ఇప్పుడు దాటాలంటే ఎలా? ఏం చేయాలి? అప్పుడు ఎరుకో ప్రాకారాలు దాటాలంటే కొన్ని ఆయుధాలు కావాలి దాన్ని పడగొట్టడానికి. అది ఒకటి, యుద్ధ సన్నద్ధులై ఆయుధాలు ధరించుకోవాలి, ఆవరించి ఐక్యత కలిగి ఉండాలి. అతను బిగ్గరగా కేకలేస్తే, శుద్ధిస్తే కూలిపోయాయి ప్రాకారాలు. ఇప్పుడు ప్రాకారం దాటాలంటే బాగా ఆలకించండి. స్తోత్రం కలుగును గాక.
ప్రభు చెప్తూ వచ్చి ఎన్నోసార్లు, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే అని చెప్పాడు. పక్షిరాజు తన పిల్లలను రెక్కల మీద మోసినట్లుగా నేను మిమ్మల్ని నా రెక్కల మీద మోస్తానని చెప్తూ వచ్చాడు దేవుడు. విన్నారండి? ఇప్పుడు ప్రాకారం ఏంటంటే అది గోడ, ఎరికో గోడ. ఆయుధాలు ఏమండి, ప్రార్థన ఆయుధము, ఐక్యత అనే ఆయుధం ఉపయోగిస్తే కూలిపోయింది. స్తుతించే అనే ఆయుధం ద్వారా కూలిపోయింది. ఇప్పుడు అగ్ని ఒక ప్రాకారం లాగా ఉంది. అగ్ని అంటే అది గోడ కాదు. అగ్ని అనేది ఒక గోడ కాదు. నీళ్లు ఒక ప్రాకారం. బైబిల్లో సముద్రము ఒక చదవండి మాటని, నహూము గ్రంథము 3:8 చదవండి. సముద్రమే తమకు ఆపుగాను, సముద్రమే తమకు, సముద్రాన్ని ప్రాకారం చేసుకున్నారంట కొంతమంది. కొన్ని దేశాలకి, కొన్ని ప్రాంతాలకి చుట్టూ సముద్రాలు ఉంటాయి. అదే ప్రాకారం వాళ్ళకి. ఆ సముద్రం దాటుకొని ఎవరు రాలేరు. మధ్యలో దేశం ఉంటుంది, చుట్టూ సముద్రం ఉంటుంది. ఆ సముద్రం ప్రాకారంలాగా ఉంటుంది. కొన్ని దేశాలకి సముద్రాలు ప్రాకారంలా ఉంటాయి. కొన్ని చోట్ల మనకు అగ్ని వస్తుంది ఎదురుగా, అగ్నిని పడగొట్టలేము ఆయుధాలతో. దానండి, అగ్ని పడగొడతామా? నీళ్ళు ఏమన్నా గోడ పడగొట్టడానికి, అగ్ని ఏమన్నా గోడ పడగొట్టడానికి కాదు కదా. గోడ అయితే, రాతి గోడ అయితే ఏమండి శుద్ధిస్తే, ఆయుధాలు ఉపయోగిస్తే పగులుతుంది. ఇది అగ్ని, ఇది నీరు, ఇది ఒక ప్రాకారం. దీన్ని మనం అధిగమించాలంటే ఏంటండి, ఇప్పుడు ఈ పడగొట్టడానికి ఆయుధాలు అవసరంలా. ఇందాక దేవుడు చెప్పాడు, యుద్ధ సన్నద్ధులై ఆవరించండి, దగ్గరగా కేకలైంది పడిపోతాయని చెప్పాడా? ఇక్కడ మాత్రం ఇది వచ్చిన ఈ ప్రాకారం దాటుకోవాలంటే పక్షిరాజు వల్లే నేను మిమ్మల్ని ఎత్తుకుంటాను, మోస్తాను. అంటారండి, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుంటాను, తల వెంట్రుకలు నెరవేరుకు ఎత్తుకొనంట నా ప్రభువు అంటారండి. ఆ ప్రాకారాన్ని ఆయన మీద ఎక్కించుకొని అది దాటిస్తాడండి. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆయుధాలు అవసరంలా. మరి ఇప్పుడు ఎలా దాటాలయ్యా ఈ అగ్ని ప్రాకారం? ఎలా దాటాలి ఈ నీళ్ళు అనే ప్రాకారం? ఆ ఎత్తైన ప్రాకారం ఇప్పుడు దాటాలంటే అంటే కీర్తనకు అంటాడు, నీ సహాయం వల్ల నేను ప్రాకారం దాటుతున్నాను అంటాడు. ఆయన సహాయం చేయాలంటే, దేవునికి సహాయం చేసి ఆ ప్రాకారాన్ని ఆయన మీద ఎక్కించుకొని నిన్ను క్షేమంగా దాటించాలనుకుంటే ఎలా? ఆయన సహాయం ఎప్పుడు పొందుకుంటావు? ఆయన సహాయం ఊరికి వస్తుందా? అమ్మ తిని పడుకుంటే హాయిగా నా కుమారి ఇదిగో సహాయం చేస్తాడు దేవుడు. ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో వారికి నా ప్రభు సహాయం చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. ఏం చేయాలండి? ఏం చేయాలి? దేవునితో సహవాసం చేయాలంట. అంటే దేవుని దగ్గర కూర్చోవాలా. ఆ కూర్చున్న వారికి దేవుడు సహాయం చేస్తాడు. ఏం సహాయం అంటే భుజాల మీదకి ఎత్తుకుంటాడు. వచ్చిన ఏ ప్రాకారమైనా ఏం పడగొట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయన మీద ఎక్కించుకోవాలనుకుంటే నువ్వు ఆయనతో సహవాసం చేయాలి. ఆయనతో కూర్చొని ఏమండి, కొంతమంది కూర్చుంటారా సాయంకాలం అయ్యేసరికి బయటికి ఇళ్ళ బయటకు వచ్చేసి కూర్చుంటారు, అరుగు మీద కూర్చుంటారు. ఆ పక్కింటి వాళ్ళు ఈ పక్కింటి ముగ్గురు వచ్చి కూర్చుంటారు. అండి అందరూ నలుగురు కూర్చుంటారా? ఇంకా వ్యవహారం పట్టిస్తారు. వ్యవహారం పట్టిస్తూ ఉంటారా? మామూలు కాదు. మాట్లాడకుండా ఉంటారా? ఈ లోపల మా ఆయన వచ్చాడని ఒక ఆమె లేచి వెళ్ళిపోయింది అనుకో, చూడు కండక్టర్ కాబట్టి సరిపోయింది, ఇంకా కలెక్టర్ అంటే ఎంత పోజ్ ఇచ్చోదో ఇది అని ఆ నలుగురిలో ఒక ఆమె లేచిపోతే ఆమె గురించి మాట్లాడుకోరు ముగ్గురు అంటారండి. ఆ తర్వాత ముగ్గురులో ఇంకొక ఆమె లేచిపోయింది అనుకో, చూడు ఇద్దరు కలిసి ఆమెని మాట్లాడుకోవడం. ఇట్లా మాట్లాడుకొని పనికి మాట్లాడు వాళ్ళతో సహవాసం మాత్రం ఎంతసేపని చేస్తారు. పక్కింటి వాళ్ళతో ఫ్రెండ్స్తో ఎంతసేపు అయినా లేనిపోని కబుర్లు, టీ కొట్టుకెళ్తారు, టీ తాగుతూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, గంటలు మాట్లాడతారు. నా ప్రభు అంటాడు, దేవునితో సహవాసం చేయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంతవరకు మనుషులతో తిరిగావు, సహవాసం చేసావు, సమయం అంతా వ్యర్థపరుచుకున్నావు. దేవునితో సహవాసం చేస్తే నీకు సహాయం చేయడానికి, ప్రాకారం దాటించడానికి నీకు సహాయం చేస్తాడు. ఎట్లా సహాయం చేస్తాడంటే ఎక్కించుకుంటాడు భుజాల మీద. ఇంకా ఏ కష్టం లేకుండా నిన్ను ఆ ప్రాకారం దాటిచ్చేస్తాడు. ప్రాకారం దాటడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఎప్పుడంటే ఆయనతో సహవాసం చేయాలంట, ఆయనతో గడపాలంట. ఎవరైతే ఆయనతో ఎక్కువసేపు గడుపుతూ ఉంటారో, సహవాసం చేస్తూ ఉంటారో, పొద్దున్న లేచి ఏమంటారంటే తెల్లవారుజామున లేచి కూర్చొని ప్రభువా స్తోత్రం ఆయన పదాల దగ్గర కూర్చొని మొరపెట్టుకుంటూ ప్రార్థన చేసుకుంటూ శుద్ధించుకుంటూ ఉంటారో ఆయనతో సహవాసం చేయడం అంటే అదే. సహవాసం అంటే ఏదో కాదు. లేదా వాక్యం చదువుతాను అనుకో, అది దేవునితో సహవాసం చేయడం. దేవునితో సహవాసం చేయడం అంటే వాక్యం చదవడం, లేదా ఆయన దగ్గర కూర్చొని ఆయన పాదాల దగ్గర కూర్చొని శుద్ధించుకుంటూ ప్రార్థించుకుంటూ ఉంటుంది ఆయనతో సహవాసం చేసినట్లు. ఆ విధంగా సహవాసం చేసిన వాళ్ళకి సహాయం చేస్తారు. ఏంటంటే నా దేవుని సహాయం వల్ల నేను ప్రాకారాలని దాటేస్తాను. నేను స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఏ ఆయుధం లేదు,
అక్కడైతే ఆయుధాలు అవసరం, ఇక్కడ ఏమీ లేదు. ఆయనతో సహవాసం చేస్తే నీకు సహాయం చేస్తాడు. ఎటువంటి ప్రాకారమైన నా ప్రభు ఆయన భుజాన్ని దిక్కించుకొని అలా ఎక్కి అవతలు దించేస్తాడు. ప్రాకారాన్ని ఈజీగా దాటుకుంటావు. స్తోత్రం కలుగును గాక. ప్రాకారాలను పడగొట్టేవాడు ముందు వెళ్తా ఉన్నాడు. ఈరోజు నీకు ముందుగా ప్రాకారాలను పడగొడతాడు, ప్రాకారాలు దాటిస్తాడు, ఆయన ముందుగా వెళ్తాడు. అర్థమవుతుందండి? ఏ ప్రాకారం అడ్డం వచ్చినా నీ కొన్ని ఆయుధాలు చెప్పి ఇది ఈ ఆయుధాలు ఉపయోగించని చెప్పి దేవుడు ప్రాకారం కూల్చివేయిస్తాడు. రెండవదిగా భుజాల మీదకి ఎక్కించుకొని నిన్ను తల్లిలాగా తండ్రిలాగా మోసుకుంటూ దాటిచ్చేస్తాడు ప్రాకారాలని. నీ జీవితం ఎదురైన ప్రాకారాలని నా ప్రభు దాటించును గాక. నీ జీవితం ఎదురైన ప్రాకారాలు అడ్డుగొడ వచ్చిన ప్రాకారాలను కొట్టివేయను గాక. ఒకటి, ముందుగా వెళ్ళే దేవుడు ప్రాకారాలను కూల్చివేస్తాడు. రెండవ మాట ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 30-31 వచనాలు చూడండి. ముందుగా వెళ్ళే దేవుడు ఏం చేస్తాడంటే, మనకు ముందుగా వెళ్ళే దేవుడు ఈరోజు నీకు ముందర నడుచుచూ ఉన్న మీ దేవుని యెహోవా మీ కనుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును. దేవుని స్తోత్రం కలుగును గాక. అది రెండవదిగా మీ ముందర నడిచే దేవుడు, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలం స్థలం చేస్తాను అన్నాడే, ఆ దేవుడు ఏం చేస్తాడంటే, ఒకటి ప్రాకారాలు కూల్చివేస్తాడు, ప్రాకారాలు దాటిస్తాడు. రెండవదిగా మీ ముందర నడుచుకుంటూ వెళ్తున్న దేవుడు ఏం చేస్తాడంటే రండి, మీ పక్షంగా నా యేసయ్య యుద్ధం చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. ఏం చేయాలమ్మా? ఏం చేస్తాడు దేవుడు? ఇప్పుడు నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరంలా, ఆ పక్కింటి వాళ్ళ మీద పోయి నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరంలా. నా ప్రభు అంటాడు, నేను నీ ముందర నడుస్తాను, నేను ఏం చేస్తాడు ఆయన? యుద్ధం చేసేది ఆయన. నువ్వేమి పక్కింటి వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళకూడదు, బూతులు మాట్లాడకూడదు, ఎవరి మీదకి యుద్ధం చేయొద్దు అంటారండి, ఎవరి మీద గొడవలు పోవద్దు. నువ్వు ప్రభు పాదాలు పట్టుకోండు. నా ప్రభు ఇదిగో ఈ నెలలో నీకు ముందుగా నడవబోతున్నాడు, నీ తరపున నా ప్రభు నీ పక్షంగా యుద్ధం చేయనుగాక, యుద్ధం చేయనుగాక, నీ యుద్ధాలన్నీ ఆయన చేయనుగాక. మాకు ఏ యుద్ధం లేదు పాస్టర్ గారు అనే వాళ్ళు ఉంటారా? మాకు ఇంట్లో, మా ఇంట్లో కానీ మాకు బయట ఏ యుద్ధం లేదు. ప్రతి ఒక్కరికి యుద్ధం ఉంటుంది. యుద్ధం అంటే గొడవలు, ఇంట్లో గొడవే, బయట గొడవే. బైబిల్ ఉంది, బైబిల్ ఒక మాట, యోబు గ్రంథం 7:1 చదవండి. భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా? చాలు. భూమి మీద నరుల కాలం అంటే యుద్ధకాలం కాదా? ప్రతిరోజు యుద్ధమే. కుటుంబంలో లేస్తే పొద్దున్న లేచినప్పుడు సాయంత్రం లోపల ఏదో ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అత్త కోడలకో, భార్య భర్తలకో, తల్లిదండ్రుల పిల్లలకో ఏదో ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. నరుల కాలం యుద్ధకాలం ఇది. ఇదిగో ఇప్పటికీ ఇజ్రాయెల్లో యుద్ధం ప్రారంభమైంది. భయంకరంగా మోరామోరు జరుగుతూ ఉంది ఇజ్రాయెల్ దేశంలో యుద్ధం. ఏ క్షణంలో ఏమో జరగచ్చు. నరుల కాలమే యుద్ధకాలం. నా ప్రభు అంటాడు, మీరు యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు, నేనే మీ పక్షంగా యుద్ధాలు చేయబోతూ ఉన్నాను. దేవ స్తోత్రం కలుగునుగాక. ఇక నువ్వు ప్రశాంతంగా ఉండు, ఇంక నువ్వేం కంగారు పడగాకు. ఏ శత్రువులు నీ మీదకి లేచినా, ఎంతమంది నీ మీదకి వచ్చినా, ఇశ్రాయేల్ ప్రజల్ని తరుముకుంటూ వస్తున్నట్టు ఐగుప్తు తరుముకుంటూ వస్తుంటే వీళ్ళు బెంబెలెత్తిపోతున్నారు, భయపడి వణికిపోతుంటే ఇప్పుడు మోషే అంటాడు ఒక మాట చదవండి. నిర్గమకాండం 14వ అధ్యాయం 14 వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. మీరేం చేయాలమ్మా? మీరు ఓరకనే అంటే మౌనంగా ఉండండి. యెహోవా మీ పక్షంగా యుద్ధం చేస్తారు. శత్రువులు ఎంతమంది వచ్చినా, ఎలాంటి ఆయుధాలు తీసుకొచ్చినా, నీ కుటుంబం మీదకి, ఏమంటే నీ పిల్లల మీదకి, నీ అన్ని విషయాల్లో నీ మీదకి చెలరేగిపోయే శత్రు సమూహాలని, ఏమండి కుట్రదారుల్ని, కుయుక్తులు చేసేవారిని నా ప్రభువు యుద్ధం చేయనుగాక. ఆయన యుద్ధం చేసి నీకు జయమిచ్చునుగాక. ఎన్నో సందర్భాల్లో దేవుడు యుద్ధం చేశాడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఎన్నో సందర్భాలలో దేవుడే వారి పక్షంగా, తన ప్రజల పక్షంగా దిగి వచ్చి యుద్ధం చేశాడు. యెహోషాపాతు రాజకాలంలో ఏమండి దేవుడు దిగివచ్చి యుద్ధం చేశాడు. హిజ్కియా రాజకాలంలో సన్హెరీబు వాళ్ళ సైన్యం మీద దూత దిగివచ్చి ఒక దెబ్బకి సైన్యం చంపడేసింది. దేవదూతలు వచ్చి యుద్ధం చేశారు. అర్థమవుతుంది? దేవదూతలు వచ్చి యుద్ధం చేశారు మనుషులతో మన పక్షంగా. నువ్వేం చేయాలి తెలుసా? మౌనంగా ఉండాలి. శాతకాని వాళ్ళలాగా మౌనంగా ఉంటే చాలు. నాకేం తెలియదు ప్రభా, నువ్వే చేయ ప్రభా అంటే ఆయన చేసుకొని ఇద్దాం. నువ్వు ఒక మాట అంటే 2 మాటలు అంటారు, కేసులు అవుతాయి, గొడవలు అవుతాయి. ఎందుకంత అనవసరం? నువ్వు మౌనంగా ఉంటే నీ యుద్ధాలన్నీ నా ప్రభు చేయనుగాక.
నీ మీదకి లేచిన వారందరి ప్రభు అణిచివేయును గాక. ప్రభువే నీ పక్షంగా యుద్ధం చేయబోతూ ఉన్నాడు ఈ మాసంలో. ఆమేన్. నీ ముందు నడిచే దేవుడు ఏం మాట్లాడగాకు, ఏమనొద్దు, మౌనంగా ఉండంతే. మౌనంగా ఊరికేనే ఉండు. ఏ కుటుంబాలు గొడవలు పెట్టుకోవద్దు, మౌనంగా ఉండు. ప్రభువే న్యాయం తీరుస్తాడు. ఎక్కడ ఏం చేయాలో యుద్ధం చేస్తాడు. ఒకటి, మన ముందు నడిచే దేవుడు ప్రాకారాలు కూల్చుతాడు, ప్రాకారాలు దాటిస్తాడు. రెండవదిగా మన ముందు నడిచే దేవుడు యుద్ధములు జరిగించబోతూ ఉన్నాడు. ఒక చిన్న మాట ముగించుకుందాం. యోహాను సువార్త 10:4 చదవండి. యోహాను సువార్త 10:4. మరియు అతడు తన సొంత గొర్రెలంటిని వెలుపలికి నడిపించినప్పుడల్లా ఏం చేస్తాడంట? వాటికి ముందుగా నడుచుకుంటూ వెళ్తాడంట, గొర్రెలకి ముందుగా. ఎందుకయ్యా నడుస్తున్నావు అంటే నిత్య జీవం ఇవ్వడానికి. నేను స్తోత్రం కలుగును గాక. నా గొర్రెలకు నేను నిత్య జీవం ఇస్తాను. అందుకే ముందుగా నడుచుకుంటూ వెళ్తున్నాను నా గొర్రెలకి, మంచి కాపరిగా. అర్థమవుతుందండి? నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలం సరళం చేస్తానని చెప్పిన దేవుడు ముందుగా వీళ్ళు ఏం చేస్తారంటే ప్రాకారాలు కూలగొడతాడు, ప్రాకారాలు దాటిస్తాడు, నీ పక్షంగా యుద్ధం చేస్తాడు, నీకు ముందుగా నడిచి నీకు నిత్య జీవం ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అందరం. మహాగణుడా, గొప్ప దేవ, యేసయ్యా నీకే స్తోత్రాలు తండ్రి. మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రాలు తండ్రి. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న ప్రతి స్థలములను సరళం చేస్తానని మీరు వాగ్దానం చేశారు. ముందుగా వెళుతూ మీరు ఎటువంటి కార్యాలు చేస్తారో చెబుతూ వచ్చారు. ప్రాకారాలు కూల్చివేస్తాను, ప్రాకారాలు దాటిస్తానని, మీ పక్షంగా నేను ముందుగా వెళ్ళి యుద్ధం చేస్తానని, నేను ముందుగా వెళ్ళి నిత్యజీవం ఇస్తాను చెబుతూ వచ్చారు. నాయన తండ్రి, నీవు రాజుగా ముందుకు వెళ్తున్నావు. ఒక్కొక్కరికి నా తండ్రి ముందుగా వెళ్ళండి నాయన. ప్రతి బిడ్డలకి ముందుగా వెళ్ళండి యేసయ్యా. ఎదురయ్యే ప్రాకారాలు కొట్టివేండి అయ్యా, కూల్చివేండి ఆయన. కార్యాలు ప్రారంభించండి దేవా, అద్భుతాలు జరిగించండి ఆయన. ఊహకు మించిన కార్యాలు జరిగించండి ఆయన. ఈ నెలలో అందరూ చూడాలి, ప్రతి ఒక్కరూ చూడాలి నాయన. కృప చూపండి. మాకు విరోధంగా లేచిన ప్రతి ఆయుధాన్ని మీరే తుత్తునిలుగా చేయండి. గొప్ప పర్వతమా, నీవు జెరుబ్బాబెలుతో నిలబడతావా? తుత్తునిలుగా చేయబడతావు, చదును భూమిగా మార్చబడతావు. అంతే, మార్చబడిపోయింది. మన ఎదుట ఏమి నిలబడవు. ప్రాకారాలైనా, గోడలైనా, పర్వతాలైనా, శత్రు మూకలైనా ఏవి నిలబడవు. ముందుగా ఆయన వెళ్తున్నాడు, ప్రాకారాలు కూల్చుతాడు, దాటిస్తాడు, యుద్ధం చేసి శత్రువుని జయిస్తాడు. ప్రభువా, బిడ్డలు దీవించి ఒక్కొక్కరిని ఆశీర్వదించండి. ఏ సమస్యలతో ఇక్కడ అడుగు పెట్టారు నాయన, ఈరోజు ఆ సమస్యలు తొలగిపోవును గాక. ఈరోజు ఆ సమస్యలకు ముగింపు పలుకుదురు గాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.